నగరం పట్టాభిపురంలో గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ హైరైజ్ అపార్ట్మెంట్స్ నిర్వహిస్తూ బజరంగ్ ఫౌండేషన్ సిఎస్ఆర్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిలో సేవా దృక్పథాన్ని నింపుతున్న బజరంగ్ ఫౌండేషన్ సీఈఓ అంబటి మురళీకృష్ణ గారితో మా డెల్టా టుడే స్పెషల్ కరెస్పాండెంట్ విద్యాధరణి ముఖాముఖి. ఈవేళ గుంటూరు నడిబొడ్డులో ఉన్న పట్టాభిపురానికి మనం వచ్చాం. అక్కడ గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ నిర్మాణం నడుస్తుంది. గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్న బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, దాని కింద సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తున్న బజరంగ్ ఫౌండేషన్ వింగ్, రెండిటికి ఎండి సిఇఓ అయిన అంబటి మురళీకృష్ణ గారితో ఈరోజు మనం చర్చ సాగిద్దాం. మీరు చదివింది మెకానికల్ అట కదా, సివిల్లోకి ఎలా మీ జర్నీ సాగింది? బేసిక్గా నేను మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందినప్పటికీ ముందుగా నేను నా బ్రాంచ్కి సంబంధించినటువంటి మెకానికల్కి సంబంధించినటువంటి హెవీ డ్యూటీ పంప్స్ ఆంధ్రప్రదేశ్ గ్రీవ్స్ కాటన్ అండ్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్గా అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సప్లై చేయడం, ఎరెక్ట్ చేయడం జరిగింది. నేను మెకానికల్ ఇంజనీర్ అయినప్పటికీ వ్యాపార అవకాశాలు సివిల్లో ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతోనండి కాకతాళీయంగా ఇదే గుంటూరు పట్టణంలో కొన్ని చిన్న చిన్న హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ 5 ఫ్లోర్ అపార్ట్మెంట్స్ కూడా కొన్ని నిర్మించడం జరిగింది. ఆ క్రమంలోనే అప్పుడే భారతదేశంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కింద అన్ని హైవేల్ని 4 లేన్ చేసే ఒక పథకం ప్రారంభించడం, దానిలో మొదటిగా మన నెల్లూరు తడ స్ట్రెచ్లో ఉన్నటువంటి గూడూరు దగ్గర 4 లేన్ ప్రాజెక్ట్ ఒక మల్టీనేషనల్ ఫారెన్ కంపెనీతో కలిసి పనిచేయడం, ఆ వర్క్లో ఉన్నటువంటి మరి ఆసక్తి అనండి, లేకపోతే కెరీర్ బాగుంటుందనే ఆలోచనతో అయితేనేమి ఎక్కువ కాలం నేను నేషనల్ హైవేస్ నిర్మాణంలో అనేక కంపెనీలతో కలిసి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా దానిలో ఎల్ఎన్టీతో కొత్తకోట బైపాస్, అదేవిధంగా జిఎంఆర్తో కామారెడ్డి బైపాస్, అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఒక చిన్న భాగాన్ని, ఆ తర్వాత గ్యామన్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇలాంటి అనేక కంపెనీలతో కలిసి పనిచేయడం, సుమారుగా 18 సంవత్సరాలు రోడ్లలో ఆసక్తితో రోడ్డు ప్రాజెక్టులు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దీనిలో కువైట్కి చెందినటువంటి యునైటెడ్ గల్ఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీని భారతదేశంలో రోడ్లలో క్వాలిఫై అయ్యే విధంగా ప్రయత్నం చేయడం, హైదరాబాద్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్లో ఒక స్ట్రెచ్ని యూజీసీసీ పేరు మీద నేనే ఆథరైజ్డ్ సిగ్నేటరీగా ఉండి దానిని వర్క్ కంపెనీ తీసుకురావడం, అలాంటి ఒక ఫారిన్ కంపెనీని ఇండియన్ మార్కెట్లో ఔటర్ రింగ్ రోడ్లో ఇన్వాల్వ్ చేసింది నాకు కెరీర్లో బాగా తృప్తినిచ్చినటువంటి విషయం. మీరు ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్స్లో మీకు అల్టిమేట్ అనిపించిన ప్రాజెక్ట్ అయితే యూజీసీసీతో చేసిందా? 100%. ఎందుకంటే అంతకుముందు రోడ్స్లో లేని కువైట్ కంపెనీ అయినటువంటి యునైటెడ్ గల్ఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీని నా ప్రమేయంతో అనండి, నా మిత్రుల ప్రమేయంతో అనండి, ఆ కంపెనీతో కువైట్ వెళ్ళి చర్చలు జరిపి వారి తరపున నేనే ఆథరైజ్డ్ సిగ్నేటరీగా ఉండి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో 8 లేన్ రోడ్లో టెండర్ కోట్ చేయడం, అది కంపెనీకి రావడం, ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవడం అనేది చాలా సంతృప్తికరమైన విషయం అని నేను చెప్పగలుగుతాను. 33 ఏళ్ళు కెరీర్ ఉంటుందా అండి ఇప్పటిదాకా? సుమారుగా 34 ఏళ్ళలో ఎక్కువ భాగం 1-2 సంవత్సరాలు తప్పించి మిగతా అంతా కూడా సివిల్ కెరీర్ని నేను నిర్మించుకున్నానని చెప్పగలుగుతూ ఉన్నాను. ఈ అనుభవంలో ఏదైనా ఒక్క ఘటన మీకు చాలా గుర్తుండిపోయేది సివిల్ కెరియర్లో, మీరు చేసిన ఒక ప్రాజెక్ట్ కానీ మీకు పొందిన ఒక అనుభవం కానీ మాతో షేర్ చేసుకోగలరా? అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే బిల్డింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ కూడా పట్టణాలకు ఎక్కువగా పరిమితం అవడం, ఏదన్నా రూరల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే కొంత రూరల్ భాగంలో ఉండడమే, కానీ రోడ్డు ప్రాజెక్ట్స్ అన్ని షేడ్స్ ఉండే ప్రాజెక్ట్స్. ఉదాహరణకి కలకత్తా నుంచి బయలుదేరినటువంటి నేషనల్ హైవే చెన్నై వరకు వెళ్ళేటప్పటికి అనేక సుదీర ప్రాంతం అది ప్రయాణం చేస్తూ
ఇంటీరియర్ గ్రామాల్లో నుంచి రకరకాల కల్చర్స్ తోటి ఇటు పెద్ద పెద్ద సిటీస్లో నుంచి టౌనుల్లో నుంచి చిన్న చిన్న కుగ్రామాల పక్క కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్ ప్రాజెక్ట్స్లో పనిచేసిన వారికి ఎక్కువ అనుభూతులు మిగిలే అవకాశం ఉంది. నా కెరీర్లో కూడా నేను మరి ఢిల్లీ మానేసర్ అంటే మన భారత రాజధాని అయినటువంటి ఢిల్లీ నుంచి మానేసర్ వరకు ఉన్నటువంటి 4 లేన్ రోడ్డు 8 లేన్ రోడ్లో పాల్గొనడమే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడంలో పాల్గొనడమే కాకుండా రేవా షాడోలని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఇంటీరియర్ అంటే డీప్ ఫారెస్ట్ అంటే ఎక్కడైతే వైట్ టైగర్ ఈ ప్రపంచంలో ఉందే అలాంటి ఫారెస్ట్లో నుంచి రోడ్ నేసిన దానిలో కూడా నేను పాల్గొనడం. అదేవిధంగా మరి తీవ్రవాదులు ఎంతో పెక్కుగా ఉండి భారతదేశంలోనే పేరుగాంచినటువంటి గచ్చిరౌలీలో పిఎంజిఎస్వై ప్రణాళిక కింద సుమారుగా 500 కిలోమీటర్లు రూరల్ రోడ్ని నిర్మించడం ద్వారా ఏ రాష్ట్రం అండి? గచ్చిరౌలి మన ఆంధ్ర మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది, ఆదిలాబాద్ బార్డర్లో ఉంటుంది. అక్కడ భారతదేశంలోనే ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉండే టెర్రరిజం అనండి నక్సలైట్లు అనండి అక్కడ ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కూడా నేనేమి పెద్ద నష్టపోకుండా కొన్ని రోడ్లు నిర్మించడం నాకెంతో సంతృప్తించినటువంటి విషయం అని నేను చెప్పగలుగుతున్నాను. గుంటూరు నుండి మొదలైన మీ కెరియర్, అక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళారు, అక్కడ నుంచి ఎంపీ వెళ్ళారు, అటు నుంచి ఢిల్లీ మానేసర్ రోడ్ అన్నారు. సో ఇలా దాదాపుగా నేషనల్ రోడ్స్ అన్ని కవర్ చేసుకొని మళ్ళీ తిరిగి మీ స్వస్థలమైన గుంటూరుకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇక్కడ నిర్మాణం మొదలు పెట్టాలి, ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే గుంటూరులోనే నేను కెరీర్ ప్రారంభించినప్పటికీ నేను ఫిక్స్డ్గా ఒక పట్టణంలోనో ఒక గ్రామంలోనో ఎక్కడో ఉండి పనిచేయాలనేటువంటి మనస్తత్వం నాది కాదు. గత 20 సంవత్సరాల్లో నేను బహుదూరపు బాటసారిలాగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ రోడ్ వర్క్స్తో చేయడం ద్వారా అనుభవాన్ని పొందాను. ఇప్పుడు గుంటూరులో లభించినటువంటి అవకాశాన్ని ఒక మంచి కెరీర్గా మార్చుకోవాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన. అయితే ఏదైతే గుంటూరు పట్టణంలో ప్రస్తుతం లేదో అంటే పట్టణంలో అన్ని 5 ఫ్లోర్ల బిల్డింగ్స్ ఎక్కువగా, అవి కూడా రోడ్డు వరకు మార్జిన్స్ వరకు కూడా విస్తరించి ఒక క్రమ పద్ధతిలో ఆరోగ్యానికి పనికి వచ్చేటువంటి ఎమ్యూనిటీస్ లేకపోవడం, అంటే ఒక లెగ్ స్పేస్ లేకపోవడం, ఒక టాట్లాట్ ఏరియా లేకపోవడం, ఒక బ్రీతింగ్ స్పేస్ లేకపోవడం, పట్టణంలో ఉన్నటువంటి పార్కులు ఏదైతే ఉన్నాయో కాలానుగుణంగా కమర్షియలైజ్ అయిపోయి అక్కడికి పోయి కొద్దిసేపు వాకింగ్ చేసుకోవటమో ఏదన్నా స్పోర్ట్స్ ఆడుకోవటం ఈ రద్దీ రోడ్ల వల్లనండి వాతావరణ కాలుష్యం వల్లనగండి. ఉదాహరణకి మన గాంధీ పార్క్ లాంటి ఏరియాస్ అన్నీ కాలానుగుణంగా ప్రజలకు దూరం అవడంతో ఈ ఎమ్యూనిటీస్ అదేవిధంగా కొన్ని రకాల ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఇవన్నీ మలిచి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక హైరైజ్ అపార్ట్మెంట్లో పెట్టడం ద్వారా విశాలమైనటువంటి వెలుతురు, చక్కటి గాలి, అదేవిధంగా గ్రీనరీని దాంతో మిళితం చేసి పట్టణంలో కడితే వ్యాపారపరంగా ఉపయోగం ఉంటుందని, ప్రజలకు ఒక మంచి ఫెసిలిటీ ఇచ్చిన కంపెనీ అవుతుందని, అది మంచి కెరీర్ అవుతుందనే భావంతో ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయటం, కాలానుగుణంగా ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా రోజు రోజుకి నాకు తృప్తి ఇవ్వడం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రాజెక్ట్ సైటు మీరు కూడా ఒకసారి చూద్దాం రండి. ఖచ్చితంగా. గుంటూరు పట్టణం పట్టాభిపురం అంటే సిటీ నడిబొడ్డులో ఉంటుంది ఈ స్పేస్. అలాంటప్పుడు ఈ స్పేస్లో మీరు ప్రతి అంగుళం వాడుకుంటే చాలా లాభదాయకం కదా కార్పొరేట్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే. కానీ అలా కాకుండా 30% మాత్రమే కన్స్ట్రక్షన్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నాను?
అంటే కాలానుగుణంగా ఎక్కువ భాగాన్ని గ్రీన్ గ్రేస్ అంటే గ్రీన్ బెల్ట్కి ఎక్కువ కేటాయించడం ద్వారా నిర్మాణాలని వెర్టికల్గా పైకి తీసుకెళ్లడం ద్వారా ఓన్లీ 5.28 ఏకర్స్లో 30% మాత్రమే నిర్మాణానికి ఉపయోగించి మిగతాదంతా కూడా వివిధ రకాల ఎమ్యూనిటీస్ అంటే ఒక 600 మీటర్స్ వాకింగ్ ట్రాక్, అదేవిధంగా 2 ఇండోర్ షటిల్ కోర్ట్స్, 30/60 స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీ ఇవ్వడం ద్వారా ఒక బ్రీతింగ్ స్పేస్ని క్రియేట్ చేయాలని ఇటు మహిళలకు అటు పురుషులకి చిన్నపిల్లలకు కూడా ఆట స్థలాలు కూడా కొన్ని కేటాయిస్తే యోగా ఏరియాస్ కొన్ని కేటాయించగలిగితే ఎంతో బాగుంటుందనే న్యూ కాన్సెప్ట్ తోటి ప్రజారోగ్యాన్ని ఒక మోతాదుగా పెట్టుకుని ఒక బెంచ్ మార్క్గా పెట్టుకుని నిర్మాణం జరుగుతుంది ఈ గ్రీన్ గ్రేస్. అందువల్ల లాభాపేక్ష కన్నా కూడా కస్టమర్కి సౌకర్యవంతమైన నిర్మాణాలు ఇవ్వడం ద్వారా ఎక్కువ రెప్యుటేషన్ సాధించవచ్చని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని నమ్మికతోటి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మనం ప్రాజెక్ట్ చూసాము. ప్రాజెక్ట్లో ఎన్నో ఎమ్యూనిటీస్ గురించి చెప్పారు. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. అన్ని ఎమ్యూనిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తామన్నారు. నిజంగా ఎప్పటికీ ఫినిష్ అవుతుంది సార్ ప్రాజెక్ట్? ఎప్పుడు మనం కళ్ళారా చూడొచ్చు ఈ ఎమ్యూనిటీస్ అన్నిటిని? మనం నిర్ణీత సమయం అంటే మనం ఈ ప్రాజెక్టులో ఎవరైతే కొన్నారో వారికి ఇచ్చినట్టుగా 36 నెలల్లోపు ఈ నిర్మాణాలని ముగించాలని 18 ఫ్లోర్స్ ఫినిష్ అవుతుందా సార్? అవుతుంది. ఓకే. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, ఓకే, ఆ విధంగానే కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ కూడా ఉండడం జరిగింది. కనుక ఒక 36 నెలల్లో ఈ ప్రాజెక్టు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగలమనేటువంటి కాన్ఫిడెన్స్తో నేను చెప్తాను. బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరులోనే తెలుస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అని. ఇప్పుడు కొత్తగా మన బజరంగ్ ఫౌండేషన్, ఈ ఆలోచన ఎలా? బజరంగ్ ఫౌండేషన్ మొదలు పెట్టాలని, దాని ద్వారా సొసైటీకి సోషల్ ఇంజనీరింగ్ ద్వారా కార్యక్రమాలు చేయాలని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా దాన్ని అందరికీ చూపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు వ్యక్తిగతంగా అంతో ఇంతో సామాజిక కార్యక్రమాలు చేసే అలవాటు ఉండడం ఒకటి. రెండవది గుంటూరు ఒక స్వస్థలం కావడం. వీటన్నిటికంటే ప్రధానమైనది ఇప్పటి వరకు కూడా గత 1.5 సంవత్సరాల నుంచి గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టు ప్రారంభించి మన వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా కమర్షియల్గా ఏ యార్డు ఇవ్వకుండానే 1/3 వంతు ప్రోడక్ట్ని సేల్ చేయడం జరిగింది ఇప్పటికే. అదంతా కూడా నేనేమంటున్నానంటే ఒక సామాజిక కార్యక్రమాల ద్వారా కొంతమందిని పరిచయం చేసుకుంటూ కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ వారికి కంపెనీ అంటే తెలిసే విధంగా చేసుకుని వారి ద్వారా ఫుట్ఫాల్ని కంపెనీలోకి పెంచుకొని మన ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వారికి ఇది మంచి ప్రాజెక్ట్ అనేటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడం ద్వారా మన వ్యాపారం చేస్తూ ఉన్నాం. అంటే అడ్వర్టైజ్మెంట్కి ఏదైతే బడ్జెట్ పెట్టాలో ఆ బడ్జెట్ని అంతా కూడా సామాజిక కార్యక్రమాలకు ఖర్చు పెడితే సమాజంలో ఒక మంచి అనుభూతి ఉంటుందని, అదేవిధంగా ప్రజలతో ఉండే సత్సంబాలతో వారి నుండే కస్టమర్స్ కూడా క్రియేట్ అవుతారనేటువంటి ఒక బలమైన ఆశయంతో మేము చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళడం, అక్కడి నుంచే బిజినెస్ కావాల్సిన ప్రాజెక్టుకు కావాల్సిన ఫుట్ఫాల్ పెరగటంతో బిజినెస్ దినదిన ప్రవర్ధమానంగా నడుస్తుంది. కనుక అది కరెక్ట్ పాలసీ అనే పద్ధతిలోనే మేము ఈ సామాజిక కార్యక్రమాలని విస్తరిస్తూ పోతున్నాం. అంతేకాకుండా బజరంగ్ ఫౌండేషన్ ఏదైతే బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రాకి సామాజిక సేవ విభాగమో దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా మేము పెట్టుకున్నాం. అదే ఏ కార్పొరేట్ ఆపరేటర్స్ ఫర్ సోషల్ ఇంజనీరింగ్ అని. దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. వాటి నుంచి రెస్పాన్స్ కూడా బాగుండడం వల్ల వెనుగుదిరిగి చూడాల్సిన అవసరం నాకుందని అనిపించడం లేదు. సిఎస్ఆర్ ఫండ్ అన్నది చాలా కంపెనీస్ ఫండింగ్ ఇచ్చేస్తాయి మామూలుగా. ఏదన్నా ఒక ఎన్జిఓని చూస్ చేసుకొని లేకుంటే ఏదో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ని చూస్ చేసుకొని ఫండింగ్ ఇస్తారు.
కానీ మీరే ఈ రంగంలో దిగి మీరే ప్రతి యాక్టివిటీ బజరంగ్ అర్బన్ కింద బజరంగ్ ఫౌండేషన్ ద్వారా చేయడం ఎందుకు? మీరు కూడా ఫండ్ ఇవ్వచ్చు కదా. అంటే నేను ఇక్కడ ప్రస్ఫుటంగా చెప్పాలనుకునేది ఏంటంటే ఒక్కో కంపెనీకి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ వర్కింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ ఆల్సో సిఇఓ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ ప్రత్యేకంగా మీకు చెప్పదగ్గది ఏంటంటే భారతదేశంలో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో లేకుంటే ఉభయ రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా హైదరాబాద్లో అనేక రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఎక్కువ భాగం 99% కంపెనీస్ అన్నీ కూడా ఇన్ఫ్రా కంపెనీస్ కాదు. ఎవరైనా ఏ రంగంలో నుంచి అడుగు పెట్టినప్పటికీ వారు ఒక కాంట్రాక్టర్ని పెట్టుకొని ఒక సివిల్ బిల్డింగ్స్ నిర్మించుకుని వారు విక్రయించే పద్ధతిలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీస్గా అవతారం చెందాయి. కానీ బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంపెనీస్ ఇన్ ద స్టేట్. అంటే దీన్ని ఒక కోకో ప్రాజెక్ట్గా మీరు చెప్పొచ్చు. అంటే భారత పెట్రోలియం కంపెనీ వాళ్ళు వాడేటట్టుగా కోకో అంటే కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ ప్రాజెక్ట్ అని. అంటే ఉదాహరణకి మాకు సంబంధించినటువంటి యంత్రాలన్నీ కూడా ఇటు ఆర్ఎంసీ ప్లాంట్ అనండి, అటు బ్లాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అనండి, లేకుంటే టవర్ క్రేన్స్ అనండి, ఆ తర్వాత సెంటరింగ్ షట్టరింగ్ అనండి, ఏ మెటీరియల్ లిఫ్టింగ్ మెషినరీ అనండి, అన్ని ఎక్విప్మెంట్స్ కూడా కంపెనీ ఓన్. అదర్ దాన్ లేబర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ బై ది కంపెనీ. అంటే మా కంపెనీలో ఒక లేబర్ పేమెంట్స్ తప్పించి మిగతా అన్నీ కూడా మేమే చేస్తాం. ఇంత చేసే ఈ సిఇఓ సామాజిక కార్యక్రమాలు ఏదైతే మనస్ఫూర్తిగా చేయాలో అవి సబ్లెట్ చేయాలని మీరు అనుకోవడం భావ్యం కాదు. ఒకటి. రెండు, నాకు స్ఫూర్తినిచ్చే ఒక డైలాగ్ ఏంటయ్యా అంటే కష్టపడి చేస్తే కార్మికుడు అవుతాడు, ఇష్టపడి చేస్తే నాయకుడు అవుతాడు అనేటువంటి సూత్రాన్ని నేను నమ్ముతాను. కనుక ఈ కంపెనీని ఒక కంపెనీస్లో ఒక నాయకుడి స్థాయిలో ఉండేటట్టు పెర్ఫామ్ చేయాలనేటువంటి ఆశయంతో బిజినెస్ చేయాలనుకుంటున్నాం. కనుక ఈ సామాజిక కార్యక్రమాలన్నీ నా మనసుకు దగ్గరగా ఉన్నాయి. కనుక సొంతంగా స్వయంగా నేనే పాల్గొని చేస్తాను. దీంట్లో నా ఉద్యోగులు, మేము తప్ప, కొంతమంది మిత్రులు, విద్యార్థులు తప్ప దీనిలో ఏ కిరాయి వ్యక్తులు కానీ, ఎవరికన్నా సిఎస్ఆర్ సబ్లెట్ చేయటం కానీ, ఏ కంపెనీ వారికన్నా డబ్బు తీసుకుని మేము సిఎస్ఆర్ చేయటం కానీ ఇది జరగదని, కేవలం మా అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా, లేకుంటే మేము ఆర్జించబోయే లాభాల్లో కొంత భాగాన్ని సమాజానికి ఖర్చు పెట్టడం ద్వారా మేము చేయాలనుకుంటున్నాం. ఒకటి. రెండోది, ఇట్ ఈజ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, నాట్ ఎన్జిఓ. దిస్ ఈజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఈ సామాజిక కార్యక్రమాలు సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా చేయడం ద్వారా సమాజంలో చొచ్చుకొని పోతే వ్యాపారానికి ఉపయోగం ఉంటుంది, బ్రాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతేగాని వేరే వారికి ఇచ్చి సరిగ్గా చేయలేకపోతే కంపెనీ బ్రాండ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది, తద్వారా లేని చెడ్డపోరు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక ఆచితూచి ప్రతి కార్యక్రమాన్ని మేము సొంతం చేసుకొనడం ద్వారా, మనసు పెట్టి మా ఎంప్లాయీస్ని మేము చేయడం ద్వారా ఈ కంపెనీని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాము. ఆ రకంగానే ప్రజల్లోకి ఈ ప్రోడక్ట్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. కనుక మేమే సొంతంగా చేసుకుంటాము, చేస్తున్నామని చెప్పడానికి నేను ఎంతో గర్వపడతా ఉన్నాను. గ్రేట్. ఇప్పటి వరకు 1.5 year అవుతుంటుందా అండి బజరంగ్ ఫౌండేషన్ మొదలుపెట్టి? అవును, 1.5 year. ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేశాం. అంటే బజరంగ్ ఫౌండేషన్ నిర్మాణంలో కూడా కంపెనీ అంబ్రెల్లా కింద కూర్చుని ఏదో ఒక వ్యక్తి నిర్ణయించడం, ఏదో 2-3 వ్యక్తులు నిర్ణయించడం కాకుండా ఈ బజరంగ్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్నప్పుడు ఈ బజరంగ్ అర్బన్ని మనం ఇన్కార్పొరేట్ చేయాలనుకున్నప్పుడు నాకు దగ్గరగా ఉండే మిత్రులు కొంతమంది, అదేవిధంగా ఈ గుంటూరు పరిసరాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు చెందినటువంటి అనేక మంది విద్యార్థులు, ఇటు గర్ల్స్ స్టూడెంట్స్, అటు బాయ్ స్టూడెంట్స్ అందరినీ పిలిచి మనం ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది కంపెనీ అని వారిని అడిగినప్పుడు వారు సూచించిన దానిలో
ఒక ఎమోషన్తో కూడినటువంటి కార్యక్రమం. అది మహిళలకి మేలు చేయడం ద్వారా సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం ద్వారా కంపెనీని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి దృక్పథంతో వారు సూచించినటువంటి నారీ ఋతువు, అంటే ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నారో అలాంటి మహిళలకి నెలకి ఒక 7 శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం ద్వారా 1 సంవత్సర కాలం మనం ఇవ్వాలనే దృక్పథంతో ఆ స్కీమ్ను మొదటిగా ప్రారంభించడం. 2 కోవిడ్లు ఎదుర్కొని ఆ స్కీము ఇంకా సంవత్సర కాల పరిమితి పూర్తి చేసుకోలేదు. మధ్యలో 3-4 నెలలు ఈ కోవిడ్ వల్ల అంతరాయం ఏర్పడినప్పటికీ అది దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఆ తర్వాత టైం టు టైం అనేక కార్యక్రమాలు, బేసిక్గా ఎక్కువగా హెల్త్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ మనం చేయాలనేది సమాజానికి ఎక్కువ ఉపయోగం ఉంటుందని భావించి మరి కోవిడ్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడం, మా ఎంప్లాయీస్కి వ్యాక్సినేషన్ చేయించడమే కాకుండా మా సిఎస్ఆర్ సభ్యులు వారి కుటుంబాలకి, అదేవిధంగా కస్టమర్సు వారి కుటుంబాలకి, అంతేకాకుండా ఎవరైతే ఈ వ్యాక్సినేషన్ కోసం మరి ఆ రోజున మమ్మల్ని కాంటాక్ట్ చేశారో వాళ్ళందరికీ మనం ఫ్రీ వ్యాక్సినేషన్ చేసేటువంటి కార్యక్రమం చేశాం. అంతేకాకుండా ఇటీవల ఇంటర్నేషనల్ గ్రేస్ ఫౌండేషన్ ఇచ్చిన పిలుపు మేరకు, అంతర్జాతీయంగా వారిచ్చిన పిలుపు మేరకు గ్లోబల్ క్యాన్సర్ అవేర్నెస్ 6K రన్ కూడా మనం గుంటూరు పట్టణంలో చేసినటువంటి విషయం ప్రముఖంగా అన్ని పత్రికలు ప్రకటించినట్టు విషయం మీ అందరికీ తెలుసు. ఇంతేకాకుండా అనేక కార్యక్రమాలు, అంటే ఇటీవల మన బాలసుబ్రహ్మణ్యం గారు వారు మరణించినప్పుడు బజరంగ్ ఫౌండేషన్ స్పందించి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ వారి సంతాప సభను చేయడం, వారు తెలుగు జాతికి తెలుగుకి చేసినటువంటి సేవని గుర్తింపుగా వారికి ఒక శ్రద్ధాంజలి భారీగా గడపటమే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు. ఇటీవల కిలిమంజారో పర్వతం ఎక్కినటువంటి బాపట్లకు చెందినటువంటి మరి కూరగాయల శారదని ఇదే క్యాంపస్కి పిలిచి సన్మానించడం, ఇటీవల బాపట్ల దగ్గర కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్టుల కాల్పుల్లో మరణించినటువంటి జస్వంత్ రెడ్డి కుటుంబానికి ఒక ఆర్థిక సహాయం చేయడం ద్వారా, అట్లా సమాజంలో ఎప్పటికప్పుడు కాలంతో వచ్చే మార్పుల్లో సమాజానికి ఏం అవసరమో బజరంగ్ ఫౌండేషన్ దానికి ఏం చేయగలుగుతుందో మా శక్తి మేరకు మేము చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజానికి స్పందించే కార్యక్రమాలే కానీ దీనికి ఫలానా కార్యక్రమం చేయాలి, ఈ 15 ఏళ్ళు ఇది చేయాలి, 20 ఏళ్ళు చేయాలని లేదు. ఒక 15-20 సంవత్సరాలు మాత్రం బజరంగ్ ఫౌండేషన్ యాక్టివ్గా ఉంచాలని, ఒక మంచి పేరును గడించడం ద్వారా తద్వారా వచ్చినటువంటి ఒక బ్రాండ్ రెప్యుటేషన్ తోటి మేము ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో రాణించాలని, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా భవిష్యత్తులో చేపట్టాలనేటువంటి ఆశావహంగా మేము ముందుకు పోతూ ఉన్నాం. చాలా రంగాలు ఉంటాయి. ఎడ్యుకేషన్లో చేసి ఉండొచ్చు, లేకుంటే డౌన్ ట్రాడెన్ పీపుల్ దగ్గర వాళ్ళ యూజెస్ కోసం ఇంకేమైనా చేసి ఉండొచ్చు. కానీ అన్నీ వదిలేసి మీరు ఆరోగ్య రంగం, నారీ ఋతువు అన్నారు, అంటే మెన్స్ట్రల్ హెల్త్ కింద వస్తుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నారు, అది కూడా హెల్త్ ఈవెంట్ కింద వస్తుంది. ఇక్కడ యోగా లాంచ్ పెట్టామన్నారు, అది కూడా హెల్త్ కిందకు వస్తుంది. ఈరోజు మీరు థాలసేమియా పిల్లల కోసం పనిచేస్తున్నా అని చెప్పారు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు హెల్త్ ఇన్ వన్ వే ఆర్ అదర్. ఎందుకు ఆరోగ్య రంగాన్ని ఎంచుకున్నారు? మీరు సేవ చేద్దాం అనుకున్నాం. అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ ప్లానింగ్లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన కాంపోనెంట్ ఎక్కువ మిళితమై ఉంది. నేడు సమాజంలో గృహం నిర్మించడమో లేకుంటే ఇంకొక నిర్మాణాలు చేయడంలో హెల్త్ కాన్షియస్ తక్కువగా ఉండడం, దాన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చని, ప్లస్ గేటెడ్ కమ్యూనిటీస్లో మనం ఏదైతే మన ప్రాజెక్ట్లో ఒక 30 ఎమ్యూనిటీస్ ఇచ్చామో అవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు. అదేవిధంగా ఈ ఆరోగ్య సమస్యలతోటి సమాజంలో ఏదైతే ఎఫెక్టెడ్ ఉన్నాయో అవి మన ప్రాజెక్ట్కి ఇంటర్ రిలేటెడ్గా డెవలప్ చేసుకుని దాని ద్వారా ఎక్కువ గుర్తింపు పొందొచ్చు అనేది ఒకటి. రెండో, ఎంతో కొంత ఎమోషన్ ఉంటుంది కనుక వాటిని సమాజంలో చేయడం ద్వారా మనకుండే బడ్జెట్లో మంచి పేరు తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆశ ఒకటి. అదేవిధంగా మనం ఇటీవల మరి మెగా రక్తదాన శిబిరాన్ని ఒకటి చేయాలనుకున్నప్పుడు, రక్తదాన శిబిరాలు భారతదేశంలో
వేల కొద్దీ జరిగి ఉంటాయి. ఈ రక్తదాన శిబిరాలు ఏమీ కొత్త ఏమీ కాకపోవచ్చు. దాంట్లో మాకున్న అనుభవం కొద్దిపాటిదే. అయినప్పటికీ కూడా ఈ రేపు 19వ తారీఖున బజరంగ్ ఫౌండేషన్ చేపట్టబోయే మెగా రక్తదాన శిబిరానికి ఒక ఎమోషన్ ఉందని, దీనిలో వచ్చినటువంటి రక్తాన్ని తలసేమియా వ్యాధితో అల్లల్లాడుతున్న చిన్నపిల్లలకు, చిన్నారులకు ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఒక మంచి టార్గెట్ పెట్టుకుని, అంటే 1000కి తక్కువ కాకుండా రక్తాన్ని సేకరించి వారికి, చిన్నారులకు వారి జీవిత కొనసాగింపు కోసం, అంటే ఇప్పుడు కోవిడ్లో రక్తం దొరక్క అల్లల్లాడుతున్న చిన్నారులకు ఇది అందించాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో 2-3 నెలల నుండి కూడా మనం దీని మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని చేసుకుంటూ, గత 2 నెలల నుంచి మెగా క్విజ్ ద్వారా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వివిధ డిగ్రీ కళాశాలతో అనుసంధానం చేసుకుని వారిని ప్రోత్సహించడం ద్వారా, అదే రోజున వారి ఫైనల్స్ ఇక్కడ జరపడం ద్వారా ఎక్కువ విద్యార్థులను తోడ్కొని వచ్చి ఈ మెగా శిబిరంలో పాల్గొనేట్టు చేయడం, వారి నుంచి కంపెనీ ఎంప్లాయీస్ అనండి, లేకపోతే మిత్రులు అనండి, పట్టణ ప్రజలనండి, వీరంతా ఎంతో స్పందించి సేకరిస్తున్నటువంటి ఈ రక్తాన్ని, ఈ భారీ సంఖ్యని, ఈ రక్తాన్ని తలసేమియా బాధిత చిన్నారులకు ఇవ్వాలనేది బజరంగ్ ఫౌండేషన్ ఇప్పుడు ముందున్నటువంటి కర్తవ్యం. ఇప్పుడు మనం తలసేమియా గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తామో 28 రోజులకు ఒకసారి ట్రాన్స్ఫ్యూజన్ చేయాలంటే, ఇప్పుడు మనం ఒకసారి చేస్తాం ఈ క్యాంప్లో. దీని తర్వాత బజరంగ్ ఫౌండేషన్ దానికి ఏమన్నా ప్లాన్ ఉందా, దీర్ఘకాలిక ప్రణాళిక? అంటే దీనిలో నాకు లేకుంటే బజరంగ్ ఫౌండేషన్కి ఒక ఫిక్స్డ్గా ఒక ఎయిమ్ ఉంది దీని వెనుక. ఎందుకంటే ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మనం ఈ రక్తాన్ని ఎవరికిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు, తలసేమియాతో అల్లాడుతున్న చిన్నారులకి ఇస్తే విలువ ఎక్కువగా ఉంటుందని, ఒక మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి, ఈ తలసేమియా చిన్నారులకు వైద్యం చేసే కొన్ని ఆసుపత్రుల్ని మనం పరిశీలన చేయటం జరిగింది. దీంతో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ అనే ఒక హాస్పిటల్ గత 23 సంవత్సరాల నుంచి ₹1 కూడా తీసుకోకుండా చారిటీ మీద నడుపుతున్నటువంటి ఒక హాస్పిటల్. అది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ధీటుగా వారు చిన్నారుల్ని 23 సంవత్సరాల నుంచి కాపాడుతున్నటువంటి విషయం మనం గమనించాం. హాస్పిటల్ నేను హైదరాబాద్లో సందర్శించాను. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఎవ్రీబడి విల్ ఇంప్రెస్ బికాస్ ద క్వాలిటీ ఆఫ్ ది హాస్పిటల్ ఈజ్ లైక్ దట్. అంతేకాకుండా హాస్పిటల్ తలసేమియాతో ఎఫెక్ట్ అయ్యే చిన్నారుల తల్లిదండ్రులతో నిర్మించబడింది. గత 23 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ఒక హాస్పిటల్. వారికి ఇవ్వాలనుకుని వారితో చర్చలు జరుపుతున్నప్పుడు వారు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, దే హ్యావ్ గివెన్ ఎ స్లోగన్ తలసేమియా ఫ్రీ ఆంధ్రప్రదేశ్. దానికోసం వారు కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నారని, వారు ఆంధ్రప్రదేశ్లో ఒక 30-40 కోట్ల విలువ చేసే ఒక తలసేమియా చిన్నారులకు హాస్పిటల్ నెలకొల్పాలనే ఉద్దేశం ఉందని, దీనికి ఓ వాలంటరీ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ కావాలనేటువంటి వారు ఆసక్తిని వ్యక్తపరచడంతో ఇది సావకాశంగా తీసుకొని రేపు 19వ తారీఖున ఏదైతే జరగబోతుందో మన శిబిరం, దానిలో పెక్కు మంది దగ్గర రక్తం స్వీకరించడం ద్వారా వారిని ఇంప్రెస్ చేసి, కాలానుగుణంగా బజరంగ్ ఫౌండేషన్ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటయ్యా అంటే, రాబోయే రోజుల్లో గుంటూరు పట్టణంలో వాలంటరీ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ను ఒకదాన్ని స్వంత ఖర్చులతో నిర్మించి ఫౌండేషన్ తరపున ₹1 కూడా ఎక్కడ సేకరించకుండా స్వంత ఖర్చులతో నిర్మించి, దీని ద్వారా సేకరించిన రక్తాన్ని ఈ తలసేమియా హాస్పిటల్ పెడతాననుకున్న వ్యక్తుల్ని ఇంప్రెస్ చేసి వారికి ఇస్తామనే ఒడంబడికతోటి
ఈ ఆంధ్రప్రదేశ్లో వారు నిర్మించాలనుకునే తలసేమియా సికిల్ సెల్ సొసైటీని గుంటూరు పట్టణంలో నిర్మించేటట్టు చేయాలనేది బజరంగ్ ఫౌండేషన్ ముందున్నటువంటి కింకర్తవ్యం. ఆ దశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కనుక మనం ఈ గుంటూరులో వారి హాస్పిటల్ని చారిటీ మీద నిర్మించడానికి మరి ఎంతో ప్రజల మద్దతు కావాల్సి ఉంది కనుక రేపు 19వ తారీఖున జరిగే ఈ రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేయడం ద్వారా అది మనం సాధిస్తామనే నమ్మకం నాకుంది. ఒక కార్పొరేట్ సంస్థ, అది కూడా నిర్మాణంలో పేరొందిన ఒక సంస్థ, ప్లస్ సీఈఓగా మీరు నిర్మాణంలో ఇప్పటిదాకా చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ చేశారు. వీళ్ళు వచ్చి సేవ చేయగలరు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సోషల్ ఇంజనీరింగ్ చేయగలరు అని చెప్పి మీరు ఫస్ట్ టైం ప్రూవ్ చేసిన వాళ్ళు అయ్యి ఉంటారు గుంటూరులో. అంటే నేను ప్రముఖంగా విన్నది ఏంటయ్యా అంటే, ఒక క్యాంపులో ఒక 1000 మందికి పైగా రక్తం సేకరించడం అనేది ఒక చిన్న విషయం కాదు. అనేక మల్టీనేషనల్ కంపెనీస్ అనండి, లేకుంటే దేశస్థాయి కంపెనీలు కూడా కోటాను కోట్ల రూపాయలు సిఎస్ఆర్ మీద ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ ఎమోషన్తో కూడిన ఒక రక్త సేకరణ శిబిరాన్ని భారీ ఎత్తున నిర్వహించడం, దాన్ని తలసేమియా బాధిత చిన్నారుల జీవిత కొనసాగింపు కోసం నిర్వహించే మొదటి రక్తదాన శిబిరంగా నాకు ఇది ఎంతో తృప్తినిస్తూ ఉంది. కనుక ఈ కార్యక్రమంలో వడివడిగా ముందుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాం. కానీ ఇది కార్పొరేట్ కంపెనీనా లేకుంటే చిన్న సంస్థ పెద్ద సంస్థ అనేది కాదు. ఈ మెగా రక్తదాన శిబిరం ఒక సెంటిమెంట్తో ముడిపడి ఉంది. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ఫ్యూచర్లో సాధించబోయే విజయాలకి ఇది నాంది అవుతుందని భావిస్తూ, ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క చిన్న ఇది మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సభ్యులు, విద్యార్థులు, యువతీ యువకులు, పట్టణంలో ప్రముఖంగా ఉండే కొన్ని మరి స్థానికంగా ఉండే కన్స్ట్రక్షన్ కంపెనీసు, మిగతా అందరూ కూడా భారీగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. కనుక ఈ విజయాన్ని మేము సాధిస్తామని నమ్ముతూ ఉన్నాం. బజరంగ్ అర్బన్ ప్రైవేట్ లిమిటెడ్, అట్లనే బజరంగ్ ఫౌండేషన్, అదేవిధంగా అంబటి మురళీకృష్ణ గారిని మన చుట్టుపక్కల ఉన్న కార్పొరేట్ సంస్థలు కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ మార్కెటింగ్లో ఏదైతే పెడతారో దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేస్తే ఈ రేపొద్దున ఒక జబ్బు కానీ లేదంటే ఒక ఆరోగ్యపరంగా ఎడ్యుకేషనల్ ల్యాకింగ్ ఏది ఉండదని చెప్పి మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎగ్జాంపుల్గా నిల్చున్నారు. నెక్స్ట్ మనం కూడా అలానే చేద్దాం. చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి సార్. ఇప్పటికి మనం ఎన్నో లక్షల కోట్ల కార్పొరేట్ కంపెనీస్ని చూస్తుంటాం. అట్లనే వాళ్ళు కూడా చాలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు. కానీ మార్కెటింగ్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా ఖర్చు పెట్టడం అన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాసెస్ బిజినెస్లో అని చెప్పొచ్చు. మీరు చేసినట్టే మిగిలిన కార్పొరేట్ కంపెనీస్, తర్వాత మీ ఎగ్జాంపుల్గా తీసుకొని మిగిలిన అందరు సీఈఓస్ ఇలానే మీ పాత్లో నడుస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం కోసం మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి బజరంగ్ ఫౌండేషన్, బజరంగ్ అర్బన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అంబటి మురళీకృష్ణ గారితో ఈరోజు సాగిన చర్చ.